ఇక క్రూషల్ కాదనుకుంటున్నా ఏమనుకుంటారు అసలు మేము ఎంప్లాయీస్ అంటే వాళ్ళ బానిసల లెక్క అనుకుంటారు. మీ ప్రభుత్వంలో ఒక భాగం అనుకుంటలేరు. మమ్మల్ని చూస్తుంటే చెప్పద్దు ఇద్దరు పోతే మా ఎంప్లాయీస్ ఏమైనా ఇబ్బంది పడతారేమో అని మేము మాట్లాడతలేము. ఒక 2 గంటలు కూర్చుంటే మా బాలిక శరీరం అక్కడ కనీసం కుర్చీ లేకపోతే మా అటెండర్ వచ్చి అక్కడ వాళ్ళు స్టూల్ వేసి కూర్చున్నాం. చూస్తుంటే సార్ మీరు లోపలికి వెళ్ళి మాకు ఇన్ఫర్మేషన్ రావాలి. మరి లోపలికి వెళ్ళి ఎవరు చెప్పాలరా బాబు అంటే వాళ్ళే విలువాల్సింది. మీరు ఆ పిఏకో అక్కడ చీఫ్ సెక్రటరీ ఆఫీస్ లోనా లేకపోతే ఎట్లా ఇక్కడ ఏ మంత్రుల దగ్గర మంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారు పిలుస్తాడు మనం పోతాం. ఏమైతే సార్ మళ్ళీ వీళ్ళే చెప్పాలి కదా. చీఫ్ సెక్రటరీ అయినా ఎవరైనా వీళ్ళే ఆర్డర్ చేయాలి కదా. అందరు మంత్రులు అంటేను కొందరు మంత్రులు బాధాప్తా తీసుకుపోతారు మాట్లాడుతున్నారు తప్పేం లేదు. కొందరు మంత్రులకైతే అసలు ఏం చెప్తున్నాము కనీసం ఉద్యోగుల ఇంట్రాక్ట్ లేదు. కనీసం ఉద్యోగ సంఘాలంటే కూడా తెలియని పరిస్థితిలో ఇలా కొందరు మంత్రులు ఉన్నారు. వాస్తవం చెప్తుంటే నాకు సిగ్గే అనిపిస్తుంది. ఏ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఆ డిపార్ట్మెంట్ అవి చెప్పడానికి మీకు తెలుస్తుంది కదా. వాళ్ళకి తెలుసు. ఆ మంత్రులకి ఎప్పుడైనా కూర్చుని పెట్టినామా, సంఘాలతో మాట్లాడినామా, మన సమస్యలు విన్నామా? సమస్యలు వినే నాదులు లేరు. మన బయటగతి కనవన మంచిది చూస్తాం చేస్తాం అంటారు. అందరు జనాలలో కలుపుకుంటూ పోతారు. కూర్చుంటే దగ్గర మాటలు లేవు. ఇలా మనం అంటున్నాం సార్. ఇప్పుడు గతంలో ఉన్న ఉద్యోగులు ఇప్పుడు ఉన్న ఉద్యోగులు పార్టీకి ఉద్యోగులు ఉంటారు. ఏ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులం మేము. మళ్ళా వాళ్ళ కొంత విభజిస్తారు. మీరు ఆ పార్టీ ఉన్న వాళ్ళు గట్టున్నారు, ఈ పార్టీ ఉన్న వీళ్ళు గిట్టున్నారు. ఇవాళ ఒక ఎమ్మెల్యేనో మంత్రిలో చేస్తేనే అక్కడ పోస్టింగ్ ఇస్తారు. వాళ్ళతో మా ఉద్యోగులు కొంతమంది అంటారు మరి టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాలు ఎవరు కూడా భయపడ్డారు, నోరు మెదపలేదు. ఇప్పుడు మాత్రం వాళ్ళు కాంగ్రెస్ ఉన్నప్పుడు మాత్రం బెదిరిస్తున్నారని అనే వాళ్ళకు మీరు ఇచ్చే జవాబు? వాళ్లకు ఏదో ఆలోచించు భయపడ్డారో వాళ్ళకు ఏమన్నా పదవి ఇస్తానో పోయిండ్రు కావచ్చు. వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు చేసారు. అలాది అయిపోయింది కదా. మేము మాట్లాడొద్దు అంటే ఎట్లా కలుగుతుంది మరి? వాళ్ళు మాట్లాడదని తిట్టిరు. అప్పుడే ప్రజలు తిట్టిరు కొందరు. అప్పుడు వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మమ్మల్ని తిట్టిరు. ఒక్కసారి మాట్లాడలేదు, ఎవరు నోరు ఇప్పలేదు అంటాడు. మళ్ళీ ఇలా పాలకపక్షం వచ్చినాక మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నారు, మళ్ళీ తిడుతున్నారు. అప్పుడు మాట్లాడకపోతే తిట్టిరు, ఇప్పుడు మాట్లాడితే తిరిగితే ఎట్లా సార్ చెప్పండి. ఇప్పుడు మరి మీరు ఆ June 9th ఒక డిఏ అనౌన్స్ చేసినందుకు మీరు విత్డ్రా చేసుకున్నది లేకుండా ఎందుకు విత్డ్రా చేసుకున్నారు? అవును సార్. ఇప్పుడు ఒకటే డిఏ పిలుస్తా అన్నారు. ఆఫీసర్స్ కమిటీ వేసారు, మాట్లాడి మంచిగానే వేసారు. అన్ని కులంకషంగా మొత్తం చెప్పారు. చేస్తా అన్నారు. 11, 12 డిమాండ్ అన్నారు. మేము పెట్టింది కూడా మొన్న క్యాబినెట్ లో నిర్ణయించుకున్న 10, 16 డిమాండ్లను ఇమీడియట్ ఇంప్లిమెంట్ చేయండి. August 15th లోనే పెట్టాం డిమాండ్. ఇప్పుడు మొత్తం 66, 63 డిమాండ్లు కాదు. మీరు ఏదైతే ఒప్పుకున్నారో క్యాబినెట్ లో ఒప్పుకున్నది గవ్వన్న చేయండి. మా హెల్త్ కార్డు ఇవ్వండి, సిపిఎస్ చేసి మరి రద్దు చేసే కార్యక్రమం చూడండి, మా నర్సింగ్ అది పెట్టండి, గ్రామ పంచాయతీ గ్రేడ్ చేస్తాను గది ఇవ్వండి, కొందరు రివ్యూ చేస్తాను గాలనియండి, కనీసం సస్పెండ్ చేసిన వాళ్ళని రివోక్ చేయండి, క్యాడర్ స్ట్రెంత్ పెంచండి. కొన్ని క్యాడర్ స్ట్రెంత్ పెంచారు, మళ్ళీ పైన ఎన్నిక తీసుకున్నారు. ఇటువంటి మేము పెట్టినాయి 63 డిమాండ్లకు కాదు. ఇప్పుడు August 15th లో మీరే స్వయంగా మాట్లాడి చర్చించి తీసుకున్న నిర్ణయాలను August 15th లో ఇంప్లిమెంట్ చేయమన్నాం. కనీసం August 15th లో ఒకళ్ళు మాట్లాడాలి. తెలిసి ఇప్పుడు October 11 రోజు మాట్లాడితే 12వ రోజు కదా, 10వ తారీఖు వరకు అయితే టైం ఉంది కదా. ఇప్పుడు మీరు October 10వ తారీఖు వరకు వెయిట్ చేసి October 10 మళ్ళీ డిమాండ్స్ నెరవేరుస్తామంటారు. ఏం చేస్తారు అప్పుడు? ఇక డిమాండ్ చేసేఅంటే ఏం వేతన జీవులం ఎవరు చెప్పినా మాట్లాడాలి. ప్రభుత్వంలో ఉన్నాము, పిలిచి మాట్లాడతాం. మా బాధను వాళ్ళు ఆవేశం ఇలా ఆవేశం ఉన్నది. మా ఆవేశం దేనికి పనికొస్తుంది? బాధనే మాట్లాడుతుంటాం. రోజు నోటికి వచ్చే మాటలు ఇలా ఉద్యోగులు మాట్లాడుతాం. అయినా పడుతున్నాం. ఎందుకు పడుతున్నాం అంటే కొత్తగా వచ్చింది ప్రభుత్వం, కొంచెం ఓపిక పట్టాలని మేము అడుగుతున్నాం. మరి 20 నెలలు అయింది. మరి గతంలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్నారు కదా, వాళ్ళు ఎందుకు చేయలేదు? వాళ్ళు మేము వచ్చినాక ఇస్తామని చెప్పి మళ్ళీ వీళ్ళు వేయలేని పరిస్థితి. మళ్ళీ వాళ్ళు అడుగుతారు, వాళ్ళు మేము వచ్చాక మళ్ళీ ఇస్తా అంటారు. మేము అంత వేతన జీవులం.